శ్రీ సాయి ఊహా ప్రొడక్షన్స్ బ్యానర్లో శారద గారు నిర్మాతగా, రాంబాబు గారిని హీరోగా చేసి ఖయ్యూమ్ బాయ్ అనే సినిమాని తీశారు. ఈ సినిమాలో విశేషం ఏంటంటే, మీరందరూ ఈ కథ మాకు తెలుసు అనుకుంటారు, కానీ మీకు ఎవరికీ తెలవని కథ బోల్డ్ ఉంది ఇందులో. రియల్ ఖయ్యూమ్ గురించి చాలామందికి తెలియదు, చాలామంది తెలుసు అనుకుంటారు. మా రాంబాబుని చూడగానే ఆ ఖయ్యూమ్ చచ్చిపోయాడు, నయీం చచ్చిపోయాడు, బట్ మా ఖయ్యూమ్ని చూడగానే నయీంలాగా ఉంటాడు. అందుకని ఆ గెటప్ వాడాం, అంతేగాని కథ అంతా వేరు. ఈ కథలో భరత్ బాగా కష్టపడ్డాడు, మంచి రైటర్స్ని పెట్టుకొని చక్కటి కథ తయారు చేయించాడు, చాలా బాగా తీశాడు ఈ సినిమాకి. అతని పాత సినిమాల టేకింగ్ కన్నా ఈ టేకింగ్ సూపర్గా ఉంటుంది. అంతేగాక ఈ సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. పెద్ద సినిమాలో ఉన్న సపోర్టింగ్ ఆర్టిస్టులంతా ఈ సినిమాలో ఉన్నారు. ఇవాళ సినిమా ఆడితే అదే పెద్ద సినిమా, ఇది చిన్న సినిమా, అది పెద్ద సినిమా అని ఏమీ లేదు. అలాగే ఈ ఖయ్యూమ్ కూడా పెద్ద సినిమా అని చెప్పొచ్చు, డెఫినెట్గా బాగుంటుంది. రాంబాబు ఇంతకాలం మీకు మామూలు మనిషిగా తెలుసు, కానీ ఈ సినిమాతో ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ అన్నీ అయ్యాడు. పెద్ద పెద్ద కంపెనీల కన్నా పేమెంట్ విషయంలో ఎవరు వేషం అవగానే వాళ్ళకి మేకప్ తీయటం ఆలస్యం, కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చేసి పంపించేశాడు. అతను అనుకున్న లొకేషన్స్ ఒకటి కాదు, భరత్ ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇచ్చాడు, ఏ కెమెరాలు కావాలంటే ఆ కెమెరాలు ఇచ్చారు. శ్రీధర్ని కెమెరామెన్గా ఇంట్రడ్యూస్ చేశాడు ఫస్ట్ టైం. శ్రీధర్ మంచి కెమెరామెన్, అతనికి చాలా కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలన్నీ వేసుకుని ఎక్విప్మెంట్ అంతా వేసుకొచ్చాడు. పెద్ద పెద్ద సినిమాలకు వాడే ఎక్విప్మెంట్ కన్నా ఎక్కువ వాడారు ఈ సినిమాకి. లైట్లు కానీ, క్రేన్లు కానీ, కెమెరాలు కానీ. ఈ సినిమా టెక్నికల్గా దేనిలోనూ తీసిపోకుండా భరత్ డీల్ చేశాడు. అలాగే ట్రీట్మెంట్ విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ, పేమెంట్ల విషయంలో కానీ రాంబాబు అద్భుతంగా చేశాడు. చాలామంది పెద్ద ప్రొడ్యూసర్ల కన్నా కూడా బాగా చేశాడు ఫస్ట్ పిక్చర్ అయినా. నేను అదే చెప్తున్నాను, రాంబాబు ఈ వేషంతో నీకు మంచి పేరు వస్తుంది. ఈ వేషం తర్వాత మళ్ళీ వేషాలు వెయ్యమాకిక, ఎందుకంటే ఈ పౌడర్ గొల్ల అలాంటిది, ఒకసారి వేషం వేస్తే మళ్ళీ మళ్ళీ వేయాలనిపిస్తుంది. ఇందులోనే రకరకాల గెటప్పులు ఉన్నాయి, అన్ని గెటప్పులు వేసేసాడు. దీని తర్వాత ఇంక వేసే గెటప్పులు కూడా ఏముండవు. ఇప్పుడు ఈ వేషం మీరు చూస్తున్నారు, లేడీ గెటప్, ఒక 3-4 జిల్లాలను పాడు చేసే ఆడదానిలాగా ఉన్నాడు. అలాగే ఖయ్యూమ్గా చూస్తే రియల్ ఖయ్యూమ్ అసలు ఎలా ఉంటాడు, మనుషుల్ని తినేసే మనిషిలాగా యాక్ట్ చేశాడు, బాగా యాక్ట్ చేశాడు. భరత్కి కృతజ్ఞతలు చెప్పాలి మా రాంబాబు తరఫున, ఎందుకంటే బాగా చేయించాడు, మంచి కథ రాయించుకున్నాడు, మంచి ఇన్సిడెంట్లు, చాలా మంచి ఇన్సిడెంట్లు. దానిలో ఇప్పుడు చిన్న మేమందరం చాలామంది ఉన్నారు ఇందులో సపోర్టింగ్ ఆర్టిస్టులు అంతా. రేపు మీకు సినిమా చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే రాంబాబు గారి మంచితనానికి, అతను చూపించిన ట్రీట్మెంట్కి ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుందని నా నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ సినిమా గుమ్మడికాయ కొట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక అంకం పూర్తయింది, ఇక్కడి నుంచి ఆ రిలీజ్ చేసే ప్రాసెస్. దీంట్లో నేను ఖయ్యూమ్ బాయ్ తమ్ముడుగా హలీముద్దీన్ అనే క్యారెక్టర్ చేశాను. మొన్ననే డబ్బింగ్ కూడా ఫినిష్ చేశాను, చాలా గొప్పగా వచ్చింది. ఈ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇన్వాల్వ్మెంట్స్, కథలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరు. భరత్ ముందుగా నన్ను ఒక క్యారెక్టర్కి అనుకుని పిలిపించి కాదు అని పర్టికులర్గా ఆ క్యారెక్టరు వేయించాడు.
నేను ఆ క్యారెక్టరు చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ వేసానని ఫీల్ అయ్యాను. ఈ సినిమా 100% చాలా గొప్పగా వచ్చింది. నేను ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద ఫిలిం నేను చూశాను. తన ఇంట్రడక్షన్ అయితే చాలా గొప్పగా తీశాడు. కయ్యూమ్ భాయ్ ఇంట్రడక్షన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా నేను ముచ్చటపడి నా ఫోన్లో షూట్ చేసుకొని వచ్చుకున్నా డబ్బింగ్ థియేటర్లో. అంత బాగా తీశాడు. డెఫినెట్గా చలపతిరావు గారు చెప్పినట్టు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అవుట్డోర్కి వెళ్ళి తీసిన. విజయవాడలో 10 రోజులు షూటింగ్ చేసాం, హైదరాబాద్లో చేసాం. ఏ విషయంలో ఫస్ట్ థింగ్ ఎక్విప్మెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఏది అడిగితే అది 3 కెమెరాలు 2 కెమెరాలు ఉంటే అసలు ఏమీ అర్థం కాల నాకు. దానికి శ్రీధరు కెమెరామెన్గా తన హెల్ప్ చాలా ఎక్కువ. డెఫినెట్గా తను కష్టపడ్డ దానికి ఈ సినిమాని ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఆ చిన్న సినిమాలకు వచ్చే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే థియేటర్లు లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా ఒక ఈ పెద్ద సినిమాలు వచ్చే తరుణం కూడా ఇది దగ్గరలో ఉంది కాబట్టి మంచి డేట్ చూసుకుని త్వరగా రిలీజ్ చేయమని నేను కూడా ఫోర్స్ చేస్తూ ఉన్నా. లేట్ చేయొద్దు, త్వరగా రిలీజ్ చేద్దామని. డెఫినెట్గా ఇంకొక 20 రోజుల్లోనే ఈ సినిమాని మీరు ముందుకు తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. డెఫినెట్గా అతనికి పెద్ద సక్సెస్ అవుతుంది. దీని మీద ఏ మాత్రం డౌట్ లేదు. ఆల్ ది బెస్ట్ రాంబాబు. శ్రీ సాయుహ క్రియేషన్స్ పతాకం మీద కట్టా శారదా చౌదరి గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫస్ట్ కట్టా రాంబాబు గారికి నా దగ్గరికి వచ్చి ఇలా ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుందంటే మా గురుగారిని దాసరి గారిని కలవడం జరిగినప్పుడు ఆ టైంలో ఎవరో ఎందుకురా రాంబాబు చాలా కరెక్ట్గా ఉంటాడు ఆ క్యారెక్టర్ని, అసలు డౌటే లేకుండా రాంబాబుని వేసేయమన్నారు. ఫస్ట్ కొంచెం భయపడ్డాను. రాంబాబు అంటే క్యారెక్టర్ అది ఒక నానబడి ఒక అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అది బాగా చేయాలి కదా, ఎవరు చేయగలరు, కొంచెం ఒక ప్రకాష్ రాజు అలాంటి మరి హీరోగా మళ్ళీ ఏంటా అని ఆలోచిస్తే సరే మొత్తాన్ని ధైర్యం చేసి రాంబాబు గారిని ఫిక్స్ చేసి గెటప్ వేసినాక గెటప్లో 100% సక్సెస్. సో అద్భుతంగా ఉందనుకున్నాం. అలా సినిమా సెప్టెంబర్ 18వ తారీఖు ముహూర్తం చేసాం. మందడం అనే ఊళ్ళో అమరావతిలో ఒక వినాయకుడి నిమజ్జనంతో స్టార్ట్ చేసిన సినిమా ఈరోజు గుమ్మడికాయ కొడుతున్నాం. చాలా అద్భుతంగా, నేనే ఎక్స్పెక్ట్ చేయలే. మా గురుగారి సినిమా నేను మైసమ్మ ఐపీఎస్ చేశాను, అక్కడ చాలా కంఫర్ట్గా ఉంది. బట్ దానికంటే ఎక్కువ కంఫర్ట్స్ ఇచ్చి, ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఇచ్చి, ఏది కావాలన్నా ఇచ్చి, ఇది ఒక టీం వర్క్ లాగా. అంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు కథ నేనే చేసుకున్నాను. డైలాగ్స్ కానీ గోపి మోహన్ గారు వాళ్ళందరూ కూడా, కోన వెంకట్ గారు దీనికి కథ సైడ్ హెల్ప్ చేయడం. అక్కడి నుంచి కథ రెడీ అయిన తర్వాత దీనికి క్యారెక్టర్స్ అనుకుంటున్నప్పుడు బాబాయిని కానీ, చలపతిరావు బాబాయ్ కానీ, చిన్న అన్నయ్యని కానీ, బెనర్జీ గారు కానీ, రామ్ జగన్ కానీ ఇలాంటి వాళ్ళని అనుకున్నప్పుడు వాళ్ళనే తీసుకొచ్చాడు. నేను వీళ్ళైతే బాగుంటుంది రాంబాబు, వాళ్ళని పెట్టుకుంటే నీకు కూడా స్ట్రాంగ్ బేస్ ఉంటుందని అంటే తను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్ట్ సైడ్ కానీ. అలాగే ఈ సినిమాలో అంతకంత ఒక ఆపోజిట్ క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టర్ ఉంది. అది ఎవరిని వేద్దాం చాలా రోజులు మేము స్ట్రైన్ అయ్యాం. ఓపెనింగ్కి మేము ఫిక్స్ అవ్వలేదు. ఓపెనింగ్ అయిన తర్వాత మేము డిస్కస్ చేసి తారక రత్న గారిని వేయడం జరిగింది ఆ క్యారెక్టర్. అది ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అలాగా ఈ సినిమా ఏదో దైవ నిర్ణయంలాగా అన్నీ ఒక్కొక్కటి సమకూర్చుతూ వచ్చి చివరికి షూటింగ్కి వెళ్ళాక నేను అనుకున్న దానికంటే బాగా చేసుకుంటూ వస్తున్నాడు రాంబాబు. ఎందుకంటే సినిమా అంతా ఫోకస్ దాని మీద ఉంటుంది. కయ్యూమ్ భాయ్ అనగానే ఆ నయ్యూమ్ కథనే అలాగే అనుకుంటారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ అంటే ఆడియన్ ఏదైతే ప్రిపేర్ థియేటర్కి వస్తాడో ఆ ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం తగ్గకుండా అన్ని అంశాలు తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని మేము కొంత సినిమాకు సంబంధించిన కథను రెడీ చేసి మంచి 5 పాటలతో 6 పాటలతో ఒక కయ్యూమ్ భాయ్ టైటిల్ సాంగ్తో పాటు 6 పాటలు కూడా శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అద్భుతంగా చేశాడు. నాకు మంచి నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, బాగా చేశాడు. అలాగే మన స్టడీ క్యాంప్ శ్రీధర్ గారు కెమెరా,
ఫస్ట్ స్టడీకమ్ బాగా చేసేవాడు మాకు అలవాటే, కానీ కెమెరా లైటింగ్ ఎలా చేస్తానని చూస్తే ఆయన డెఫినెట్గా ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చాడు. ఒక చోటని శ్యాముని నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యానో, శ్రీధర్ కూడా ఆ స్టాండర్డ్కి నాకు అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌతమ్ రాజు గారు ఎడిటర్ని. సో ఇలాగ ఇది అనకుండా వెనకాడకుండా తన స్తోమతను మించి విజయ్ ఫైట్ మాస్టర్ నెంబర్ 1 బిజీగా ఉన్న మాస్టర్ నా కోసం, రాంబాబు గారి కోసం డెఫినెట్గా చేసి పెడతాను చేయడం జరిగింది. 4 ఫైట్లు అద్భుతంగా తీశారు ఆయన, మిగిలిన యాక్షన్లు కానీ. సో అలాగా రాంబాబు గారి స్తోమతకు మించి ఖర్చు పెట్టి తను ఎలా తెచ్చాడో ఎక్కడి నుంచి తెచ్చాడో మాకు తెలీదు. ఎవరికి ఇది అని తక్కువ లేకుండా చేసి ఈ ప్రాజెక్ట్ని కరెక్ట్గా ఈ రోజుకి గుమ్మడికాయ కొడుతున్నాం. కరెక్ట్గా 8వ నెల ఏప్రిల్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని కంకణం కట్టుకొని వర్క్ చేస్తున్నాం. ఇక ఆల్మోస్ట్ డబ్బింగ్ అయిపోయింది. మిగిలిన రికార్డింగ్ మిగిలిన కార్యక్రమాలు చేసుకొని పబ్లిసిటీ సైడ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమాని అద్భుతంగా ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. కొత్త హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు బాగా చేశారు వాళ్ళు కూడా. సో నాకు నేను చేసిన పాటికి 30 సినిమాల మధ్యలో ఇది ఒక మైలురాయి అవుతుంది, రాంబాబు గారికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆయన గోన్ సంచులు రెడీ చేసుకోమని చెప్పా, డెఫినెట్గా సంచులు వేస్తుంది కాదు. సో చాలా ఆనందంగా ఉంది బ్రదర్స్. మీరందరూ కూడా మీడియా పత్రిక వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని, ఇది చిన్న సినిమా అని అంటే నేను ఒప్పుకోను, అలాగని కోట్లు 100 కోట్లు 200 కోట్లు కాదు, పెద్ద సినిమా, చాలా బాగా వచ్చింది. ఇది బౌండ్ టు హిట్. నేను సినిమా గురించి చెప్పను, సినిమా అలా వచ్చింది ఇలా వచ్చింది చెప్పను, సినిమానే చెప్పొద్దు. రేపు ఏప్రిల్లో కలుద్దాం. సాయి ఊహా క్రియేషన్స్లో కయ్యం భయ్ అనే సినిమాని డైరెక్టర్ గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి కథలు చెప్పుకుంటూ కనుక్కోవడం, దాసనాన్ని కలవటం, ఈ క్యారెక్టర్ అయితే బాగుంటామని ఫస్ట్ నేనైతే భయపడ్డానండి. తర్వాత దగ్గరుండి ప్రతి సీను చింటూ సీన్ దగ్గరుండి చాలా బాగా చేయించారండి. కైమ్ ఏ గెటప్లతో ఉండడం అన్ని గెటప్లతో మొత్తం పూర్తిగా చూపిస్తున్నారండి. అంతేకాదు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్రెడీ డబ్బింగ్ ఎడిటింగ్ చూసుకొని నాకు చాలా బాగా నచ్చిందండి. అంత బాగా తీశారండి. ముఖ్యంగా కృతజ్ఞతలు భరత్ గారికి. తర్వాత దీంట్లో ఆర్టిస్టులు ఫస్ట్ చలపతిరావు కానీ, చిన్న గారు కానీ, బాబుల్ ప్రభాకర్ కానీ. ఫస్ట్ నాకు చలపతిరావు ఇప్పటి నుంచో ఒక 30 సంవత్సరాలు పరిచయం మెడ్రాస్ నుంచి. ఇప్పుడైనా జాగ్రత్త అని చెప్పేసి ఒక తండ్రిలాగా చెప్తూ ఉండేవాడు. బాబాయ్ సంగతి బాబాయ్ సినిమా చేసుకున్నాడు భలేవారు అని చెప్పేసి. ఎక్కడ కూడా ఏ ఆర్టిస్ట్ కూడా నేను అనుకున్నట్టుగా అందరూ కోఆపరేషన్ చేశారండి బాగా. ముఖ్యంగా బాబాయ్, చిన్న, ఈ సుమన్ గారు కానీ, బబూరి ప్రభాకరు, బెనర్జీ, రామ్ జగను, ఎల్బి శ్రీరామ్, ప్యాటింగ్ ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆర్టిస్ట్ను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి భరత్ గారికి ఇవ్వటం, భరత్ గారు కూడా దానికి తగ్గట్టుగానే తీసుకుంటూ వచ్చారండి. చాలా పెద్ద సినిమా అలా రేంజ్లో తీసుకొచ్చారండి. నేను ఆయన విషయంలో కూడా ఎప్పుడు కూడా ఫైనాన్స్ విషయంలో కానీ డబ్బులు మీరు మర్చిపోయా, నీకు అనవసరం మా బావలు ఉన్నారు నాకు హెల్ప్ చేసేవాళ్ళు, నాకు డబ్బు లేకపోయినా కూడా తీసుకొచ్చి డోట్లు లేని మూమెంట్లో నాకు ఎక్కడి నుంచో గుంటూరు నుంచి బావ నీకెందుకు చేయబావ అని చెప్పేసి మా సొంత బామర్దుల్లాగా హెల్ప్ చేసిన మా బావకి మరి కృతజ్ఞతలండి. అంతేకాదు నాకు బ్యాక్ బోన్ అయినా అదే ఎప్పుడైనా కూడా పచ్చిపాటి పుల్లారావు మినిస్టర్ గారు ఎప్పుడైనా కూడా నా చిన్నప్పుడు బాగా పరిచయం అండి. ఫీల్డ్లో ఉంటుంటే ఏదన్నా ఇది కాన్నా కూడా ఆయన హెల్ప్ చేస్తాడు. ఆయన కూడా నాకు ఫుల్ కోఆపరేషన్ చేశాయండి ఈ సినిమాకి. లొకేషన్ కానివ్వండి, పర్మిషన్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండం చేసుకుంటాం. ఒక్కరోజు కూడా షూటింగ్ కాగలేదు సార్, డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కాగల. అట్లా ఆర్టిస్టులు కోఆపరేషన్ చేశారండి. భరత్ గారు కూడా బాగా హెల్ప్ చేశారండి. దీనికి ముఖ్యంగా మా శ్రీమతి కట్టా శారదా సోదరి. ఎప్పుడైతే ఈ సినిమా నాకు భయపడ్డా అండి, దీనికి నాకు అంత అమౌంట్ లేదు, ఎట్లాగనుకున్న మూమెంట్లో ఒక రోజు ఆలోచిస్తుంటే మా మిసెస్ వచ్చి బాగా హెల్ప్ చేశారండి. అందుకని చెప్పి నేను ఇంటి కూడా ఆర్టిస్ట్ చేస్తున్నానని చెప్పి తన పేరు వేయటం, ఇప్పుడైతే తన పేరు కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా బ్రహ్మాండంగా వచ్చిందండి మూవీ కూడా. ఈ గెటప్ కూడా ఉంది ఆల్రెడీ చేశాడని చెప్పేసి అంటే 2 డేస్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా హైలైట్ అయిందండి దీంట్లో. ఇప్పటి వరకు యాక్షన్ మాస్క్ వచ్చిందండి, కామెడీ ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తుంది. 2 డేస్ నుంచి చూస్తున్న నాకే సినిమా చూసిన ఫీలింగ్గా ఉందండి ఇది. ఏప్రిల్లో దీన్ని మేము మ్యాక్సిమం అన్నీ ఎక్కడ ఆగకుండా ఏ పన్నపుల ఎఫెక్ట్స్ అండి, డబ్బింగ్ ఎయిటింగ్ మొత్తం డబ్బింగ్ అయిపోయిందండి, ఎయిటింగ్ అయిపోయింది, ఎఫెక్ట్స్ ఏం చేసుకుంటా డిఏ ఏం చేసుకుంటా తొందరగా ప్లాన్ చేయాలని చెప్పేసి అంత ఫాస్ట్ వర్క్ చేసుకుంటూ వస్తానండి. ఎక్కడ కూడా నిద్రపోకుండా కూడా డే అండ్ నైట్ భరత్ గారి మీద కష్టపడి ఏప్రిల్ మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ కయ్యం భయ్ అనే సినిమాలో నేను ఒక హీరో గారికి అనుచరుగా క్యారెక్టర్ చేస్తున్నా.
ఈ కట్టారామారావు గారు ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం నాకు. థ్యాంక్ యూ. Who's a journalist, and I'm reading a lot of reviews on Twitter saying it's going good, and the reviews are the same which has come for Tamil. And I thank Suresh Garu sir for releasing this film.